ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి అత్యంత శుభప్రదమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన యుగ యుగములకు ఒకే రీతిగా ఉంటాడని లేఖనం సెలవిచ్చింది. మారని మాట తప్పని దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. మనకున్న అతిశయం అదే, మన దేవుడు గొప్పవాడు, ఆయన కీర్తనీయుడు. ఎవరైతే ఆయన్ను మనస్ఫూర్తిగా స్తుతిస్తారో, యథార్థంగా ఆరాధన చేస్తారో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానంలో ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్ నుంచి మనం వింటున్నాం. మీలో చాలామంది వాగ్దానం ద్వారా దీవెన పొందుతూ ఆత్మలో బలపడుతున్నందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి 22వ కీర్తన 26వ వచనాన్ని చదువుకుందాం. Psalm 22 and verse 26. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అనే మాట చాలా అద్భుతమైన మాట. 22వ కీర్తనను మెస్సయానిక్ సామ్ అంటారు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనాలు కొన్ని దీనిలో మనకు కనబడతాయి. యేసు ప్రభు జీవితం ప్రవచనానుసారమైన జీవితం. అకస్మాత్తుగా నీ లోకానికి వచ్చి వెళ్ళిపోలేదు. ఆయన గురించిన ప్రవచనాలు ఎన్నో పాత నిబంధన లేఖనాల్లో మనం చూస్తాం. ప్రపంచంలో ఏ వ్యక్తి గురించి కూడా ఇన్ని ప్రవచనాలు లేవు. ఇన్ని ప్రవచనాలు నెరవేర్చుకోలేదు ఏ ఒక్కరు కూడా. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని గురించిన ప్రవచనాలు స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అందును బట్టి 22వ కీర్తన మెస్సయానిక్ సామ్ అంటారు. అయితే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. ఆత్మలో దీనత్వం కలిగినవాడు. దీనత్వం అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకున్నవారు అని కాదు, కానీ దీనత్వం అంటే దేవుని మీద ఆధారపడడం. ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని మీద ఆనుకోవడం, ఆధారపడడం. ఒక చంటి బిడ్డ తన తల్లి ఒడిలో ఎలా ఆనుకుంటుందో లేదా ఆనుకుంటాడో, అలాగే దేవుని బిడ్డలు కూడా ప్రభువు మీద అలా ఆనుకున్న వారంగా ఉండాలి. సమస్తానికి ఆధారం ఆయనే, జీవాధారకుడు ఆయన, మన పోషకుడు ఆయన. అలాంటి దీనత్వం మనలో ఉన్నప్పుడు మనం భోజనము చేసి తృప్తి పొందుతామని. నేను కేవలం భౌతిక సంబంధం భోజనం గురించి నేను మాట్లాడడం లేదు. కోర్స్ దేవుడు మనకు తినడానికి ఆహారాన్ని, కట్టుకోవడానికి వస్త్రాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అన్న వస్త్రములు కలిగిన వారమే తృప్తి కలిగి ఉంది అని పౌలు భక్తుడు అన్నట్టుగా దేవుడు మనకు దయచేవాడు. అయితే దీనత్వం కలిగిన వాడు ఆధ్యాత్మికమైన తృప్తి కలిగి ఉంటారు. మేలుతో దేవుడు వారిని తృప్తిపరుస్తాడని బైబిల్లో రాయబడి. మన సోల్ సాటిస్ఫై అవ్వాలి అంటే హంబుల్నెస్తో మనం ఉన్నప్పుడు, హ్యూమిలిటీతో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని సాటిస్ఫై చేస్తాడు. ఆయన మీద ఆనుకుని వరంగా మనం ఉన్నప్పుడు ఎంత తృప్తిని ప్రభువు మనకిస్తాడు. ప్రపంచంలో చాలామందికి ఈ రోజున లేనిదంటూ ఏదైనా ఉంది అంటే అది తృప్తే. కంటెంట్మెంట్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. దురాశలు, భోగముల మీద ఆశలు, దురుద్దేశాలు ఎక్కువగా పెరిగిపోవడం ద్వారా కదా ప్రపంచంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు తన ప్రజలకు తృప్తినిస్తాడు. ఏమున్నా లేకపోయినా ప్రభువు నాతో ఉన్నాడు, ఆయనను నడిపిస్తారు, ఆయన ఉంటే నాకు చాలు. జీవాధిపతి అనే క్రీస్తును సంపాదించుకోవడం కన్నా అత్యుత్తమైన సంపాదన మరొకటి లేదు అన్న అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. జీవాహారము నేనే అని వాగ్దానం చేసిన దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన పౌష్టికాహారాన్ని అనుదినము కూడా తన లేఖనాల ద్వారా, తన స్వరాన్ని వినిపింప చేయడం ద్వారా దేవుడు మనకు దయచేస్తున్నాడు. యెహోవాను వెదకువారు ఆయన స్తుతిస్తారు. ఎందుకు స్తుతిస్తారు? వెదికేవారంటే వెదికే ప్రతి ఒక్కడు కూడా కనుగొంటాడు కాబట్టి. ఆమేన్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అనే మాట. సీక్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్. దేవుని చిత్తాన్ని, ఆయన ప్రసన్నతను, ఆయన వెలుగును, ఆయన మహిమను, ఆయన నడిపింపును వెదికే ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా దేవుని స్తుతించే అనుభవం దగ్గరికి వస్తాడు. ఆ సందర్భాల్లో మీకు చెబుతున్నాను, దేవుడు ఎంత గొప్పవాడంటే నీవు చేస్తున్న ప్రార్థనలను దేవుడు స్తుతిగా మార్చే దేవుడు ఆయన. గాడ్ కెన్ టర్న్ యువర్ ప్రేయర్స్ ఇంటూ ప్రైజెస్. ఈ మాట మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో చాలా చాలా ఆశీర్వాదం పొందుతావు. నీవు చేస్తున్న ప్రార్థనలుగానే ఉంచాడు ఆయన, వాటికి జవాబును దయచేసే దేవుడు. జార్జ్ ముల్లర్ అని ఇంగ్లాండ్ దేశంలో అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు తన జీవితకాలంలో తను చేసిన ప్రార్థనలన్నీ కూడా ఒక పుస్తకంలో ఒకవైపున రాసుకున్నాడట. ఆ తర్వాత దేవుడు వాటికి ఇచ్చిన సమాధానాలను వాటికి ఎదురుగా రాస్తుండేవాడు. అది బహుశా కొన్ని వారాలు కావచ్చు, నెలలు కావచ్చు. దేవుడు ఇచ్చిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తున్నప్పుడు ఆయన చనిపోయేసరికి ఆ డైరీని చెక్ చేస్తే ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకున్నట్టుగా దానిలో రాశాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఎప్పుడూ కృంగిపోవద్దు, ఎప్పుడూ అధైర్యపడద్దు.
పరిస్థితులన్నీ చుట్టూ ప్రతికూలంగా ఉన్నాయని, శ్రమలనే సుడిగాలి నిన్ను భయంకరంగా ఇబ్బంది పెడుతుందని, కారు మబ్బులు కమ్మేసాయని చెప్పి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. దావీదు భక్తుని వల్లే యెహోవా నాకు వెలుగును నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును అని నువ్వు చెప్పగలిగే స్థాయికి నువ్వు రావాలి. ప్రపంచంలో నువ్వు ఏది వెతికినా డిసప్పాయింట్ అయిపోతావేమో, ఏది వెతికినా నిరుత్సాహానికి గురవుతావేమో, కానీ దేవుణ్ణి వెతికేవాడు, ఆయన చిత్తాన్ని వెతికేవాడు ఎప్పుడు కూడా నిరుత్సాహానికి గురికాడు. కారణం ఏంటంటే ఆయన తను వెదుకు వారికి ఫలం ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అంత మాత్రం కాకుండా వారి హృదయములో తెప్పరిల్లి బ్రతుకును అన్నాడు కదా, ఆ మాట ఎంత బాగుంటుందంటే ఒక ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుందంటే దే విల్ హ్యావ్ న్యూ హోప్ ఇన్ దర్ లైఫ్స్ అని. అనుదినము కూడా ఒక నూతన నిరీక్షణతో దేవుడు మనల్ని నింపుతాడట. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. తెప్పరిల్లి అన్న మాట ఒక మాటలో చెప్పాలంటే న్యూ హోప్, నూతన నిరీక్షణ, నూతన అనుభవాలు, నూతన అభిషేకంతో దేవుడు మనల్ని నింపి తన మహిమ కొరకు వాడుకుంటారు. నీ హృదయం కృంగిపోవాల్సిన అవసరం లేదు, నీ హృదయం బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు తన నిరీక్షణతో నింపి నిన్ను తెప్పరిల్ల చేసి బ్రతికించే దేవుడు ఆయన. అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ us alive. ప్రతి పరిస్థితిలో కూడా మనం బ్రతికింపజేసే దేవుడు ఆయన. ఆయన వైపు చూద్దాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరగాలని, మీరందరూ స్పిరిచువల్గా బలమైన స్థితిలో ఉండాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారని, నిన్ను వెతికే వారు స్తుతిస్తారని, వారి ప్రాణములు వారి హృదయములు తెప్పరిల్లి బ్రతుకుతాయని వాక్యంలో రాయించావు. ఈ వాగ్దానాలు నిశ్చలమైనవి, గొప్పవి ప్రభు, నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు కలవరాల్లో ఆందోళనలో ఉన్నారో వారిని లేవనెత్తండి, వారి హృదయాలను బలపరచండి, నూతన ఆత్మతో నూతన నిరీక్షణతో వారిని నింపి అద్భుతాలు చేయండి ప్రభువా. నిన్ను వెతికేవారు నిన్ను స్తుతిస్తారన్నావు, ఎందుకంటే నిన్ను వెతికే ఏ ఒక్కడు కూడా నిరుత్సాహానికి గురి కాలేదు కనుక. మా ప్రియులు బలపరచండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. సంతానం లేమితున్న వారిని మీరే జ్ఞాపకం చేసిన వారి గర్భాలు తెరవండి. అనారోగ్యంతో ఉన్న వారిని, అప్పు బాధలో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆత్మలో మా ప్రియులను అభివృద్ధిపరచండి, నీకు దగ్గరగా చేసుకోండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.